అగ్రిమెంట్ చేసుకొని నేను అమ్ముతుంటాను. అంటే రియలేటర్ అనగానే ఇక మీదంతా పడిపోయింది కదా, అంటే ఇవి ఎట్లుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం? మొత్తం అసలు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఏమి లేదు, ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, అప్పుడు స్టార్టింగ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను అన్ని సామాజిక న్యాయము సామాజిక చేస్తా అని చెప్పిండు. కానీ ఏది పబ్లిక్కి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు మేము ఏదో అగ్రిమెంట్ చేసుకొని ఏది అగ్రిమెంట్ చేసుకొని దానిపైన కమిషన్ పెట్టుకొని అమ్ముకునేటోళ్ళం. ఇప్పుడు మేము 2 ఇండ్లు స్వరూప్ నగర్ 65 సర్వే నెంబర్ అని ఉంది. 65, 64, 63, 64 మొత్తము ప్రొఫిటెడ్. అంటే నువ్వు అట్లాంటప్పుడు ఇది ఎందుకు తీసుకోవాలి, ఏది ట్యాక్సెస్ ఎందుకు తీసుకోవాలి, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి? ఇవన్నీ తీసుకొని పర్మిషన్లు ఇచ్చేసి ఇప్పుడు ఇవన్నీ ప్రొఫిటెడ్ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వము మన కోర్టు కూడా ఇచ్చింది, 45 డేస్లో చెప్పాలి, లేకపోతే దాని మీద ఏదైనా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కూడా ఇచ్చింది. ఇంతవరకు మన రెవెన్యూ శాఖ మంత్రి గారు ఏం చెప్తలేమనంటే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎటువంటిది మధ్యతరగతి వాళ్ళని ఎటువంటివి చేస్తలేరు. ఎందుకు సార్ బ్యాంక్ లోన్లు వస్తున్నవి, ఇవన్నీ ఉన్నాయి కదా, బ్యాంక్ లోన్ కానీ ఎటువంటిది కానీ ఎట్లా ఇస్తున్నారు? ల్యాండ్ చూసినాకనే ఇస్తారు కదా. నువ్వు వర్క్ బోర్డ్ కానీ లేకపోతే యుఎల్సీ అంటే నువ్వు ఇప్పుడు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? అది నాకు అర్థం కాదు. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? ఉప్పాలంటే ఫస్ట్ ఎంసీహెచ్, తర్వాత జిహెచ్ఎంసీ. మేమున్న స్థానికంగా 30 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నాం, 35-40 ఏళ్ళ నుంచి స్థానికంగా ఉంటున్నాం, బిజినెస్ చేస్తున్నాం అక్కడ. రియలేటర్ మొత్తం రోడ్ మీదకి వచ్చేసారు సార్, మొత్తం రియలేటర్లు. ఎందుకంటే ఏదో పెట్టేసి అగ్రిమెంట్ చేసుకొని అది పోతుంది. ఇప్పుడు 2 ఇళ్ళు అమ్మినాం, వాళ్ళకు ఎవరికైతే అమ్మినామో వాళ్ళకి లోన్ కూడా శాంక్షన్ అయింది. అతను చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు అది ఏంది, ఇది నెక్స్ట్ డేనే ఆయనది వాళ్ళు పెట్టిరు, ఇలా అగ్రిమెంట్ చేసుకున్నాం. నెక్స్ట్ డే సరే సార్ నాకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయితే అంటే ఎస్ఆర్ ఆఫీస్కి పోతే ఇది ప్రొఫైటెడ్ ఏరియాలో ఉందని చెప్తారు. ఇదేం సార్ ప్రొఫైటెడ్ ఏరియా, ఒక 30 ఏళ్ళ నుంచి ఉన్నది, యుఎల్సీ ఎట్లా వస్తుంది ఇది అని అంటే కాదు సార్ మాకు తెలియదు ఇది ఉందని చెప్తున్నారు. సరే మన కలెక్టర్ ఆఫీస్ పోయి పర్మిషన్ తీసుకొచ్చుకోండి అన్నారు. కలెక్టర్ ఆఫీస్ గత 25 రోజుల నుంచి చెప్పులు అరగట్టేట్టు తిరుగుతున్నాం. సరే ఒకటి అప్లికేషన్ వేసినాము, వేసే డిప్యూటీ కలెక్టర్ గారు సంతకం పెట్టేసి ఎంక్వైరీకి తోలిచ్చిన తర్వాత ఆమె ఏం చెప్తుంది, ఇదంతా ప్రొఫైటెడ్ ఉందని చెప్పి రాసేసింది. ఎట్లా గుర్తించారంట అంటే ప్రొఫైటెడ్ అనేది ఎట్లా గుర్తుంది? నాకు గుడ్డిగా చెప్పేసేసారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లున్నా అంటే పాత జమానాలు ఉండే కదా, దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఏమనంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, నేను ఎందుకు చేయలే, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్లా చేసినప్పుడు ఆయన యుఎల్సీ ఆఫీస్ ఎత్తేసారు. అసలు అంతా ఏదో 500-1000 రూపాయలు పెట్టి తీసేసిన తర్వాత యుఎల్సీ ఆఫీస్ కట్టుకోవడం అంటే కూడా లేదు. ఇప్పుడు ఆయన తీసేసిండు. మళ్ళీ చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ కూడా తీసేసింది. ఇప్పుడు ఈయన వచ్చి కొత్తగా చేస్తున్నామనంటే బీఆర్ఎస్ మీద ఆయన మీద ఈయన పెట్టుకుంటూ కూర్చుంటే ప్రజలు ఎంతవరకు ఇదైతే చెప్పండి. అంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఉన్నాయి, మనం సేఫ్, హైడ్రా రాదు మనకు ఆడుకున్న మూమెంట్ లో ఇది 22 తీసుకొచ్చిండు. ఇది సామాన్య ప్రజలకు మాత్రం చాలా గుదిబండ తయారైంది సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో మొత్తమే తీసేయాలి. ఆయన కొంతమంది ఏమంటారు అంటే ఏదో కట్టుకోవాలి పెట్టి ఏడికేం కడతారు చెప్పండి. ఆయన 1000 రూపాయలు చేయండి, 2000 చేయండి, ఇప్పుడు గజానికి 1000 రూపాయలు అన్న కూడా ఎంత అవుతుంది సార్? ఇప్పుడు సామాన్య ప్రజలు ఏదైనా పెళ్లికి కానీ లేకపోతే ఇంకేదైనా హాస్పిటల్ ఖర్చు కానీ ఏదైనా చేసి ఏదైనా ఇల్లు అమ్ముకుంటామంటే పోతే మాత్రం చాలా విపరీతమైన ఇది ఉంది. ఇప్పుడు హైడ్రా నుంచి తప్పించుకుందాం అనుకున్నారు, కానీ 5,60,000 సంబంధించినటువంటి పైచెలకు ఉన్నటువంటి భూమి కదా హైదరాబాద్ నిజాం పరిపాలన. మరి అట్లాంటి మొత్తం కావాలి కదా. అది కాదు, అట్లాంటప్పుడు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి సార్? అది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని తీసేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు బ్యాంక్ లోన్లు ఇచ్చి గవర్నమెంట్ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి సార్, ప్రైవేట్ బ్యాంక్ లోన్స్. ఇప్పుడు నువ్వు హైడ్రా ఎడబెట్టినావు, పెద్దోళ్ళ మీద ఎవడు కబ్జా చేసుకుంటావు, వాళ్ళ మీద హైడ్రా పెట్టినావు, దానికి ఓకే ఏదో గవర్నమెంట్ ల్యాండ్ వచ్చింది, ఇన్ని ఎకరాలు వచ్చింది అని అన్నావు, అది కరెక్ట్. అది కానీ నువ్వు సామాన్య ప్రజల మీద పిడుగు లాంటి వార్త ఇస్తే ఎంతవరకు ఇది కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు ఎంతవరకు లాస్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీరు 22A అంటే ఇప్పటివరకు? సార్ ఇప్పుడు లాస్ అనేది సావడం ఒకటే మార్గం. ఇప్పుడు రియలేటర్స్ పెట్టేసిర్రు, ఎవరైతే కొనుక్కుర్రో వాళ్ళకు ఎంతవరకు ఇది ఉంటుంది చెప్పండి సార్? ఇప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్ చేసి పైసలు రాకపోతే ఏం చేయాలి సార్? అప్పులు తీసుకొచ్చి మిత్తులు కట్టాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి? దీని మీద ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాల్సిందే. తీసుకొని 22 అనేది తీసేయాలి మొత్తం. నువ్వు ఏడుంటుందో అక్కడ అడవిలో ఎక్కడ ఉంటుందో అది చూసుకోలేకపోతే నిజంగా 22A ఉంటే వానికి ఏం కావాలనేది నువ్వు చెయ్యి. మేము వద్దంటలేం, మేము గవర్నమెంట్ని నిజంగా 22A ఉంటే దాన్ని చెయ్యి, వద్దంటలేం, దానికి అపోజిషన్ చేస్తలేము. కానీ నువ్వు ఇల్లు కట్టుకొని 30 ఏళ్ళ తర్వాత ఇవాళ యుఎల్సీ ఉందంటే ఇది ఎంతవరకు కరెక్టు చెప్పండి? ఇది నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఏంటంటే, నువ్వు దీని మీద యాక్షన్ తీసుకోకపోతే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నీకు చాలా పెద్ద దెబ్బ పడుతుంది. ఇప్పుడు ఇది నేను అనేది కాదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ రండి మీరు, ప్రతి ఒక్కరు తిట్టడమే కానీ ఎవరు తిట్టనోడు లేడు. ఈయన ఏం చెప్తాడు, ఎవరిని మధ్యతరగతి వాళ్ళని ఎటువంటి సింటు భూమి కూడా మేము ముట్టుకోము అది అని అంటున్నాడు. కానీ జరిగేది మాత్రం ఇది జరుగుతుంది. ఇప్పుడు అధికారులకు తెలియకుండా గవర్నమెంట్కి తెలియకుండా జరుగుతుందా సార్ చెప్పండి? ఇంకోటి జిహెచ్ఎంసీలో పర్మిషన్ పోతాము, ఉట్టిగా అయితే పోము కదా సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నేను అదే గవర్నమెంట్కి అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని తీసేయాలి. 22 జాబితా నుంచి మొత్తమే తీసేయాలి. నువ్వు 1000 రూపాయలు 2000 వేస్తా అంటే కూడా ఎవరు కట్టే పొజిషన్లో లేరు. ఎందుకంటే మార్కెటే లేదు సార్. అసలు
ఎందుకంటే ఐటీ జాబ్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఐటీ వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకు కూడా పెద్ద పరిశాన్ అయిపోతుంది. బిల్డర్స్కి అయితే చాలా పెద్ద తలకాయ గుదిబండ తయారైపోయింది సార్. అది థ్యాంక్ యూ. అయితే పూర్తిగా ఇంకా మరికొంతమంది ఉన్నారు ఇక దీనికి సంబంధించినటువంటి అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి అంటే ఈ లెక్కల రేవంత్ రెడ్డి గారు 22A తీసుకురావాలి అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతంగా తెలంగాణ, సగం కర్ణాటక, సగం మహారాష్ట్ర, కొంత వేరే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో మొత్తం అప్పట్లో నిజాం నవాబు పరిపాలించిండు. మరి అదంతా నిజాం నవాబు ఖజానా కిందకి పోవాలంటే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి భూమి పోవాలా, ఇంకా పొంగులేటి గారు పోవాలి. తెలంగాణ రాష్ట్రము, మహారాష్ట్ర, కొంతమంది కర్ణాటక మొత్తం 22A కింద ప్రభుత్వ నిషేధిత ప్రాంతం కిందకి రావాలి. కొంతమంది మీదనే అక్కడ ఏదైతే హాట్ స్పాట్ ఉందో ఆ స్పాట్ల మీదనే పడుతున్నారంటూ కూడా కొంత విమర్శలు వస్తా ఉన్నాయి ప్రభుత్వం మీద. చూద్దాం, మాట్లాడదాం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయంలో. అంటే ఏంటన్నా, అంటే ఏం చేస్తారు మీరు? అంటే మీది ఏ ప్రాంతం సార్? నేను హల్వాల్, ఓల్డ్ హల్వాల్ నుంచి వచ్చిన, మల్కాజ్గిరి. ఓల్డ్ హల్వాల్ అంటే దాదాపు ఇది రిసాల బజారు ఈ ఏరియా కదా. అంటే అదంతా పాత కూడా లేఅవుట్ కదా అన్న? లేఅవుట్ ఆల్రెడీ 40 years కింద లేఅవుట్, 40-50 years కింద లేఅవుట్ ఆల్రెడీ డాక్యుమెంట్లు అయినాయి. ఒక్కొక్క వెంచర్ 50 acres వెంచరు. అలా దాదాపుగా 80% రిజిస్ట్రేషన్ అయినాయి, ఇండ్లు అయినాయి, అపార్ట్మెంట్లు అయినాయి. రీసెంట్గా 22A అర్బన్ ల్యాండ్ సీలింగ్ అని పెట్టేసి మొత్తం రిజిస్ట్రేషన్లు పెట్టి అల్వాల్ విలేజ్ మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపి ఆల్రెడీ 2008లో ULC జీవో పాస్ చేసిళ్ళు, 747 జీవో అని పాస్ చేసిళ్ళు. ఆ జీవో ప్రకారం అందరు పేమెంట్లు కట్టుకున్నారు. కట్టుకున్న వారికి కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ ULC ఆఫీసు ఎక్కడుందని నవీన్ మిట్టల్ దగ్గర పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. ఆ ఆఫీసే ULC ఆఫీసే ఎత్తేసిళ్ళు. ఆఫీస్ ఎత్తేసి ఇప్పుడు ULC క్లియరెన్స్ NOC కావాలి, ULC ఆఫీస్కు రాస్తులు సబ్ రిజిస్టర్ ఆఫీసు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు ప్లాట్ మామూలుగా ఇవాళ అల్వాల్ ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే ₹1 కోటి అవుతుంది. ఒక ఎంప్లాయీ ఆయన మొత్తం రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి కొనుక్కున్నాడు. ఇలా ఆయన బిడ్డ బిల్లుకి అమ్ముకోవాలంటే ULCలు ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేయం, పర్మిషన్ ఏమంటారు. కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు, కట్టుకున్న వాళ్ళకు కూడా నోటీసులు పంపుతులు. ఇవన్నీ పంపించిన తర్వాత మేము ఆల్రెడీ ఒకటి 294 గాళ్ళ TDR కట్టుకొని పర్మిషన్కి వేసినాక ఆపిల్లు. కోర్టు పోతే ఆ కోర్టు కూడా ఇచ్చింది, ఆర్డర్ కూడా ఇచ్చింది కోర్టు కూడా. ఆర్డర్ మీద కూడా ఎలాంటి స్పందించట్లేదు. గవర్నమెంట్ తక్షణమే దీన్ని జీవో పాస్ చేసుడా లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి, లేకపోతే చాలా మంది ఇబ్బంది పడుతుంది. అంటే మీరు ఓనరా లేకపోతే అక్కడ మీరు ఫ్లాట్ రియల్టరా? నేను బిల్డర్ను. నేను ఆల్రెడీ అదే వెంచర్లో నేను దాదాపుగా 10-20 ఇండ్లు కట్టామిన. SBI బ్యాంక్ లోన్ ఇచ్చింది, అన్ని బ్యాంకులు లోన్ ఇచ్చినాయి, అన్నీ అయిపోయి కన్స్ట్రక్షన్ అయ్యి ఆల్రెడీ 10-15 years నుంచి ఉంటుళ్ళు జనాలు. ఇప్పుడు రీసెంట్గా కొని కడదామనే టైంలో దాదాపుగా ఒక 2000 గాలు కొనుక్కున్నాను నేను కడదామని. ఒకటి అపార్ట్మెంట్ ఇండివిజువల్ కడదామని బోర్లు వేసి పెట్టినాం. బోర్లు వేసినాక ఆల్రెడీ ULC ల్యాండ్ అని మొత్తం ఆపేసిళ్ళు. దాదాపు 2 years నుంచి చాలా అవస్థ పడుతున్నాం. ఇప్పుడు డబ్బులు తెచ్చిన కాడ ఇంట్రెస్ట్ కట్టడం, ఆ ఇంట్రెస్ట్లకే పోతున్నాయి ఈ జాగాలన్నీ. ఈ ఏదో కట్టినాం కదా ఈ లేవట్ల, ఆల్రెడీ 40 acres లేవట్ల 30 acres అయిపోయినాక ఈ 10 acres అర్బన్ ల్యాండ్ సీలింగ్ అని రెవెన్యూ వాళ్ళది తప్పు పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ రెవెన్యూ వాళ్ళు ఎక్కడ సీలింగ్ అని అర్బన్ ల్యాండ్ సర్ప్లస్ ల్యాండ్ అనేది ఎక్కడ పిక్ చేయకుంటూ ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేది సడన్ గా ఉట్టిపడదు కదా, అంటే ఆల్రెడీ ఇప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేది సార్ ఇప్పుడు అప్పుడు యాక్టివ్ ప్రకారం 1955 జీవో ప్రకారం అర్బన్ ల్యాండ్ ఒక వ్యక్తిగా 100 acres ఉంటే అందులోకి వెళ్ళి సర్ప్లస్ ల్యాండ్ అనేది 20 acres 25 acres తీసిళ్ళు. అది ఎక్కడ తీయలే, 490 acres ఏడ తీయలే, ఎక్కడ తీయలే, ఎక్కడ ఫిక్స్ చేయలేదు. ఓన్లీ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళ మ్యాప్లో చూపెడుతుంది. మ్యాప్ చూపెడితే ఇలా సీలింగ్ ఉందండి. పొజిషన్ కాడ ఎక్కడ చూపెడుతున్నారంటే ఎక్కడ గుంట భూమి కూడా సీలింగ్ అనేది ఎక్కడ పెట్టుకోలేదు. ఇప్పుడు అన్ని ఇండ్లు అయిపోయినాయి, ప్లాట్లు అయిపోయినాయి. ఆఫీస్లో మాత్రం మార్క్ చేసి పెట్టుకున్నారు, మీ సర్వే నెంబర్ ఎంత 583, ఇది ULC మీ వాళ్ళు పెట్టుకున్నారు. కానీ అక్కడ పొజిషన్లో వాళ్ళు ఫిక్స్ చేసుకుంటే ఈ లేఅవుట్ కాపోవు, వెంచర్లు కాపోవు, ప్లాట్లు కాపోవు, ఇండ్లు కాపోవు. అంటే రిజిస్ట్రేషన్కి అయితే మనం పన్ను అయితే కట్టాలి, ట్యాక్స్ అయితే కట్టాలి కదా. రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసుకున్నారు, పర్మిషన్లు ఇచ్చిళ్ళు. ఇప్పుడు 40 acres లేవట్ల 30 acres ఇంట్లోకి పర్మిషన్ ఎవరు ఇచ్చింది? గవర్నమెంట్ ఇచ్చింది కదా. రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ చేసింది కదా. రీసెంట్గా 2 months ముందు కూడా రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు 2 months నుంచి మొత్తం 22A ULC ఉంది కదా, 22A పెట్టినామని మొత్తం రిజిస్ట్రేషన్ ఆపేసి. ఎట్లా గుర్తిస్తున్నారు 22A అనేది? ఎట్లా గుర్తిస్తున్నారు అనేది పాయింట్ కదా. 22A అనేది పొజిషన్ మీద లేదు, కలెక్టర్ ఆఫీస్లో ఉంది. కథం లెటర్ MRO లెటర్ ఇంటి అడ్రస్లో పంపియా 200 గాలు మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఆ 100 acres 20 acres సర్ప్లైజ్ తీసినాం, 20 acres బోర్డు పెట్టేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తే ఎవరు కొనపోరు, లేఅవుట్ కాపోవు కదా. ఇప్పుడు లేఅవుట్ అయిపోయి ప్లాట్లు అయిపోయి అందరు కొనుక్కొని అందరు 3-4 డాక్యుమెంట్లు మారిన తర్వాత ఈయాటి పరిస్థితి ఎవరైనా ఆపతుంది, హాస్పిటల్ అమ్ముకోవాలంటే అది ULC నుంచి మేము కొనమంటుంది. అంటే ఇప్పుడు ఒకసారి ఏమో LRS అంటారు, ఒకసారి ULC అంటారు. ఎందుకన్నా అంటే
సామాన్య పేదలు కష్టపడి చెమటోడు ఎంత కష్టపడితే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు ఎంతో కష్టపడితే కొనేటటువంటి ప్లాట్ ఎందుకు సామాన్యుల గుదిబండలాగా ఈ ప్రభుత్వాలన్నీ ఇట్లా ప్రయత్నం చేస్తున్నాయి అనుకుంటున్నారు? ప్రభుత్వాలు ఇప్పుడు ఇదివరకున్న ప్రభుత్వాలు చేసినాయి, దానికి ఎలాంటి వాళ్ళు ఏదైతే జీవో 747 జీవో ఉంది, ఆ జీవో ప్రకారమైన కలెక్టర్ గారు అంటారు అక్కడి నుంచి నువ్వు మాకు రాలేదు, రెవెన్యూ మంత్రి గారు చెప్తే మేము చేయగలుగుతాం, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతున్నా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎన్ని వస్తుంటారు. కలెక్టర్ ఆఫీస్లో ఇప్పటికే 1000 అప్లికేషన్లు ఉన్నాయి. అందరూ దాదాపుగా ఆ ఇన్వెస్ట్మెంట్కో వాళ్ళ పిల్లలకో వాటికి వీటికి అక్కడికి కొనుక్కుంటే ఈ రోజు వారు ఎవరు కూడా నిద్రపోని పరిస్థితి ఉంది. ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు? ఒక్కొక్క కస్టమర్, ఒక ఎంప్లాయీ ఒక ప్లాట్ కొనాలంటే వాళ్ళ మినిమం 60,000 గజం ఉంది. ఒక ప్లాట్ కొనుక్కుంటే 200,000 కావాలి, 1,20,00,000 కొనుక్కొని పర్మిషన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే ఇలా అమ్మకుంటే చేయకుండా పెట్టేసి